మహబూబ్నగర్ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం చివరి రోజు కొనసాగుతోంది. అభయహస్తంలోని 6 గ్యారంటీలకు ప్రజలు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రజాపాలన ప్రోగ్రామ్ కి సంబంధించిన మరింత సమాచారం మహబూబ్నగర్ నుంచి బాలకృష్ణ అందిస్తారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే అభయస్థం పేరుతో తీసుకున్నటువంటి దరఖాస్తుల ప్రక్రియ ఇవాళతో ముగియనున్న తరుణంలో ఇప్పటికే దరఖాస్తులు చాలామంది పూర్తి చేసుకున్నారు. కొద్దిమంది మాత్రం మిగిలిపోయారు. వాళ్ళందరి కోసం ఇవాళ దరఖాస్తులు తీసుకుంటున్నారు. సో మనం ఒక మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఒక కేంద్రంలో ఉన్నారు. ఇక్కడ టీం అంతా ఉంది. వాళ్ళంతా కూడా వచ్చిన అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. నిన్నటిదాకా ఎట్లా రద్దీ ఉంది, ఇవాళ ఎక్స్పెక్టేషన్ ఏంటి, వచ్చిన అప్లికేషన్స్ ఎట్లా స్క్రూటినీ చేస్తున్నారు, తర్వాత ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనే విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు వార్డ్ ఆఫీసర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నిన్న ఎట్లా ఉండే రష్? నిన్న చాలా హెవీగా ఉండండి. దాదాపు మేము 1400 అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ కమ్యూనిటీ హాల్లో మొత్తము దాదాపు 10 కౌంటర్లు పెట్టినాము. వాటరు అండ్ వాళ్ళ ఆశా కార్యకర్తలు వచ్చి నర్సింగ్ పరంగా వాళ్ళు చూసుకున్నారు. పబ్లిక్ ఏ విధంగా ఇబ్బంది లేకుండా వాళ్ళకు హెల్ప్ చేసుకుంటే హెల్ప్ డెస్క్ పెట్టినాము, జనరల్ కౌంటర్లు పెట్టినాము, రిసీవింగ్ కౌంటర్లు పెట్టినాము. ఏ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఫామ్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా అదేవిధంగా కొందరు మర్చిపోయినా కూడా మళ్ళీ వాళ్ళకి టైం ఇచ్చినాము, తీసుకున్నాము. ఒకవేళ ఇంకేమన్నా ఫామ్స్ తీసుకురాని వాళ్ళు కూడా ఉంటే ఈరోజు మళ్ళీ కౌంటర్లు పెట్టి మళ్ళీ ఈరోజు సాయంత్రం దాకా తీసుకోవడానికి మన ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ తెలపడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు తీసుకొని వచ్చి మనకు సబ్మిట్ చేయడం జరుగుతుంది ఫామ్స్. ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కువగా వచ్చిన అప్లికేషన్స్ దేనికి సంబంధించి వచ్చినాయి? దాదాపు మహాలక్ష్మి అన్ని స్కీములు ఎలిజిబుల్ కోసం, ఎందుకంటే ఇది వైట్ రేషన్ కార్డు పెట్టినాయి కాబట్టి ఎక్కువ మహాలక్ష్మి అన్ని స్కీములకు ఎలిజిబుల్ ఉన్నది. ఎక్కువ కాకపోతే మొదటి పథకానికి 2500 గ్యాస్ సిలిండర్కి ఎక్కువ పెట్టింది చాలామంది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది కదా? అవి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి కూడా బాగానే వచ్చినాయి. ప్రతి ఒక్కరూ సెలెక్ట్ చేయడంలో ఏంటంటే ఇంత మన గవర్నమెంట్ కూడా తెలిపింది కదా ఇంతకుముందు, ఆసరా పెన్షన్ కానీ వచ్చేటి వాళ్ళు ఉంటే అది అప్లై చేసుకోవద్దు, రైతు భరోసా ఉంటే అప్లై చేసుకోవద్దు, మిగతా వాళ్ళు రాని వాళ్ళు ఏమైనా ఉంటే అప్లికేషన్ చేసుకోండి అంటే మహాలక్ష్మి కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ చాలా వచ్చినాయి ఫామ్స్. లాస్ట్ రోజు ఇవాళ రద్దీ ఎక్కువగా ఉండాలి, అసలు ఏం పబ్లిక్ లేరు కదా? అంటే నిన్న మేము మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ కౌంటర్లు దాదాపు 10 పెట్టడం జరిగింది. సాయంత్రం చివరి క్యాండిడేట్ వరకు ఫామ్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంతవరకు వేరే వార్డుల్లో ఎన్ని ఫామ్స్ వచ్చినాయో మొత్తం డేస్లో కలిపి మాకు నిన్ననే అన్ని ఫామ్స్ వచ్చినాయి. ఎవరికి ఇబ్బంది కలగకుండా తీసుకున్నాం కాబట్టి జనాలు కూడా తక్కువ వచ్చిండ్రు. ఈ రోజు సాయంత్రం వరకు ఉన్నాం కాబట్టి అడపదడప వచ్చి తీసుకుంటున్నాం ఫామ్స్. అప్లికేషన్లో వాళ్ళు తీసుకున్న అప్లికేషన్లో వాళ్ళు ఇచ్చిన ఎంక్లోజర్స్, తర్వాత వాళ్ళు ఏ అప్లికేషన్స్ దరఖాస్తు చేసుకున్నారు దేనికోసం అనేది అక్కడ మెన్షన్ చేసినప్పుడు అక్నాలెడ్జ్మెంట్లు ఎట్లా ఇస్తున్నారు? అక్నాలెడ్జ్మెంట్ అంటే మన గవర్నమెంట్ లాస్ట్కి ఒకటి చివరిగా ఇచ్చిండ్రు. వాళ్ళకు ఏమేమి ఫామ్లో మొత్తం మనకు మహాలక్ష్మి ఒకటి, రైతు భరోసా ఒకటి, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, చేయూత పథకం ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చే అక్నాలెడ్జ్మెంట్లో మొత్తం కలిపి చిన్న బాక్స్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళు దేనికి అప్లై చేసినామని టిక్ చేసి వాళ్ళకి దరఖాస్తు సంఖ్య వేసి మేము సంతకం పెట్టి మా ముద్ర కొట్టి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. మళ్ళీ వాళ్ళ ఫామ్ వెరిఫికేషన్ ఒకవేళ ఉంటే ఇట్లా ఇబ్బంది లేదు. పర్టికులర్ చూస్తున్నారు వాళ్ళ అప్లికేషన్ ఏ దానిలో చేసుకున్నారు పర్టికులర్ అన్ని మిస్టేక్ అంటే ప్రతి ఫామ్ వాళ్ళు ఏమేమి టిక్ చేసిండ్రో వాళ్ళు ఏదైతే మేము ఎలిజిబుల్ అని అనుకుంటున్నామో అవి మేము ప్రతి ఈ విధంగా రిజిస్టర్లో ఎంట్రీ చేసుకుంటాం. ఒక నిమిషం, మహాలక్ష్మి కానీ రైతు భరోసా ఈ విధంగా వాళ్ళు దేనికి ఎలిజిబుల్లో ఇట్లా టిక్ చేసుకుంటున్నాం. వాళ్ళు ఎలిజిబుల్ కాంది మాకు ఇది అవసరం లేదని వాళ్ళే చెప్పడం ద్వారా వాళ్ళకు ఇక్కడ డాష్ వదిలిపెడుతున్నాం. ఈ విధంగా అంటే మాకు ఫామ్తో పాటు రిజిస్టర్ పెట్టుకొని మేము ఈజీగా ఆన్లైన్ చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మాకు ఎవ్రీడే వచ్చే ఫామ్స్ మొత్తము రిజిస్టర్లో ఎంట్రీ చేసుకుంటున్నాం. వాళ్ళ ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు అన్నీ. సో మొత్తానికి ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 1600కు పైగా గ్రామ పంచాయతీలు హ్యాబిటేషన్స్ ఉన్నాయి. దీంతోపాటు 19 మున్సిపాలిటీ ఉన్నాయి. ప్రతి మున్సిపాలిటీ, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా గ్రామ సభలు నిర్వహించడం, అట్లాగే వార్డుల్లో కూడా వార్డు సభలో, అట్లా పట్టణ ప్రాంతాల్లో అయితే అంటే ముఖ్యంగా కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో అక్కడ రెగ్యులర్గా కూడా ఎప్పుడైతే ఈ ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ మొదలైందో అప్పటి నుంచి కూడా దరఖాస్తులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా 6 గ్యారంటీ స్కీమ్లలో అందులో పొందుపరిచిన వాటిని వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు టిక్ చేసుకున్న ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ స్వీకరించి వాళ్ళు డాటా మొత్తం ఎంట్రీ చేస్తున్నారు. ఈ డాటా ప్రక్రియ కూడా వీళ్ళంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. ఇప్పటి వరకు 3 లక్షల పైగా దరఖాస్తు ఫామ్స్ అయితే అధికారులు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇవాళ లాస్ట్ డేట్ కాబట్టి దరఖాస్తు అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఎక్కడ లోటు రాకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదే మహబూబ్నగర్ జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన 6 గ్యారంటీల పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ చివరి రోజుకు చేరుకుంది. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 3,12,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రజాపాలనకు సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ రూరల్ మండలం నుంచి బొమ్మకల్ నుంచి వెంకటేష్ అందిస్తారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు నేటితో గడువు ముగుస్తుంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో 3,12,320 మంది నిన్నటి వరకు దరఖాస్తు చేసుకున్నారు. గత నెల 28న ప్రారంభమైన ప్రజావాణి ప్రతిరోజు కూడా దరఖాస్తులు స్వీకరిస్తూనే ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మళ్ళీ తిరిగి 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వీకరిస్తుండడంతో జనాలు కూడా చాలా ఫ్రీగా దరఖాస్తు చేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. చూడొచ్చు, మన ప్రజెంట్ కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకాల దగ్గర ఉన్న ప్రజావాణి కౌంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా చాలామంది చివరి రోజు ఎవరైతే దరఖాస్తు చేసుకోలేకపోయారో ఇప్పటి వరకు వాళ్ళంతా వచ్చి దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు. ఇచ్చిన దరఖాస్తుల్లో చాలా వరకు వాళ్ళకు మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, తర్వాత రైతు భరోసా కావచ్చు, తర్వాత గృహ నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం కావచ్చు, తర్వాత గ్యాస్ సబ్సిడీ, తర్వాత కరెంటు 200 యూనిట్ లోపు ఉన్న వారికి ఫ్రీ ఇస్తామని చెప్తుంది. ఇట్లాంటివన్నీ కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు ప్రజలంతా కూడా. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చి దేనికోసం అప్లై చేశారు? బొమ్మకల్ గ్రామం వస్తుంది. నేను వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లై చేయడానికి వచ్చాను. ఎంత ఉంటుందండి మీ ఏజ్? 58 రన్నింగ్. 57 వరకు లాస్ట్ గవర్నమెంట్ ఇస్తాను. అప్పుడు ఏమైనా అప్లై చేసిరా? అప్పుడు చేయలేదు. 1 ఇయర్ అయింది కదా, కాంగ్రెస్ పాలనలో రావచ్చు అన్న ఆశాభావంతో వచ్చాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నేను బొమ్మకల్ సార్. ఏం కావాలని వచ్చినావు నువ్వు? పింఛన్ కావాలి, ఇల్లు రావాలని అప్లై చేస్తాను సార్. పెన్షన్ అంటే ఏం పెన్షన్? వృద్ధాప్య పెన్షనా? ఏం పెన్షన్? ఒంటరి పింఛన్. ఒంటరి పెన్షన్. అంతకుముందు ఇవ్వలేదా కేసీఆర్ గవర్నమెంట్ మీకు? మా ఆయన చనిపోయిండు, సంవత్సరం అయితే అంది. ఇప్పుడు అప్పుడు దరఖాస్తు చేయలేదా మరి? ఇచ్చిన అత్తది అంటారు, ఇంకా అత్తలేదు. మళ్ళీ ఇస్తాను ఇప్పుడు. ఒంటరి మహిళ ఒకటేనా, ఇంకేమైనా పెట్టినావా? ఇల్లు గురించి. ఇంకా ఇల్లు లేదు, పింఛన్ అత్తలేదు. గ్యాస్ ఉందా నీకు? గ్యాస్ ఉంది సార్. మరి గ్యాస్ సబ్సిడీ వద్దా? కావాలి సార్. అది కూడా పెట్టినా? పెట్టిన సార్. ఎట్లా ఉంది బొమ్మకల్ గ్రామంలో నిన్న మొన్న ఎట్లా ఉంది స్పందన? ఇప్పుడు చివరి దశకు వచ్చినట్టుంది. ఇక్కడ బొమ్మకల్ గ్రామంలో వచ్చేసి ఇప్పుడు చాలా పెద్ద గ్రామం ఇది. కరీంనగర్ రూరల్ మండలంలోనే చాలా పెద్ద గ్రామము. అయితే నిన్న మొన్నటి వరకు అయితే చాలామంది లైన్ ఉండేది. ఇవాళ కొద్దిగా చివరి రోజు జనాలు పలసగా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే నిన్నటి వరకే ఇక్కడ మా బొమ్మకల్ గ్రామంలో 3,000 పైచీలకు దరఖాస్తులు వచ్చినాయి. ఇంకా ఈరోజు ఇంకొక 1000 దరఖాస్తులు వస్తాయని అనుకుంటున్నాం సాయంత్రం లోపల. హౌస్ హోల్డ్స్ అన్ని ఇక్కడ బొమ్మకల్ ఓల్డ్ విలేజ్కి వచ్చేసరికి 300, టోటల్ వచ్చేసి 700 ఓల్డ్ హౌస్ హోల్డ్స్ ఉన్నారు. అయితే కాకపోతే ఏం జరిగింది అని అంటే గతంలో 57 ఇయర్స్కి మేము పెన్షన్ ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. ఆ 15 ఇయర్స్కు పెన్షన్ ఇవ్వలేదు. రెండోది ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది జరిగిపోయారు. వాళ్ళకు వితంతి పెన్షన్లు వచ్చేది ఉండే, వాళ్ళను అప్లై చేసుకున్నారు తప్ప వాళ్ళకు రాలేదు. తర్వాత ఏంది, వృద్ధాప్య పెన్షన్లు కూడా చాలామందికి ఇవ్వలేదు. అందరు అప్లై చేసి పెట్టుకున్నారు. వాళ్ళందరూ ఇవ్వకపోతే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇది ఒక అవకాశం వచ్చిందని చెప్పి మళ్ళీ ఇప్పుడు అందరూ వచ్చి అప్లై చేసుకుంటున్నారు. వాస్తవంగా ఏంటంటే గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ప్రామిస్ చేసినట్టు ఇచ్చినట్టయితే ఇప్పుడు ఇన్ని అప్లికేషన్లు వచ్చేటివి కావు, ఇంతమంది వచ్చేవాళ్ళు కాదు. సగం మంది పాత లబ్ధిదారులే ఉన్నారు, వాళ్ళకు అప్పుడు లబ్ధి చేకూరలేదు కనుక. మీరు చెప్పిన ప్రకారం 1000 ఇండ్లు ఉంటే 3,000 4,000 అప్లికేషన్లు వస్తున్నాయి. అంటే ఒక్కొక్క ఇంటి నుంచి 3-4 వస్తున్నాయి. ఎందుకు అని అంటే చాలా మంది డివైడ్ అయిపోయారు. అన్ని ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. ఒక హౌస్ నెంబర్లో ఏంటంటే అన్నదమ్ములు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వేరువేరుగా ఉన్నారు. అంటే ఒక హౌస్ హోల్డ్ దాదాపు 3 కుటుంబాలు అట్లా ఉన్నాయి. ఆ పరిస్థితులలో అప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. పెద్ద మనిషి, ఏం కావాలని దరఖాస్తు చేస్తున్నావు? ఇల్లు కావాలి. ఇల్లు లేదా నీకు ఇప్పటి వరకు? లేదు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదా కేసీఆర్? డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే? అబ్బో, అయినా ఏం లేదా చెప్పటే ఇయ్యడు చేసే జోలు చేద్దాం కానీ ఇప్పుడు ఇస్తారంటావా మరి? అది తెలియదు. అప్పుడైతే ఇచ్చారు. ఎప్పుడు? కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రాజశేఖర రెడ్డి ఇచ్చినమ్మా ఇచ్చారు. ఇవ్వలే. ఏం పని చేస్తావు నువ్వు? ఎట్లా బతుకుతున్నావు? కూలి పని. పెన్షన్ ఇట్లా వస్తలేదా? పెన్షన్ ఇప్పుడు ఆడ చాలా ఇది ఖాళీ రిపోయింది. ఇక ఎక్కువ కావాలి. వికలాంగుల పెన్షన్ కోసం చేస్తున్నావు? నా భార్య కూడా ఇకలాగే 7,000. ఇప్పుడు ఇలా మరి నిన్న మొన్న ఎందుకు లేట్గా చేస్తాను? ఎవరు రాష్ట్రాలు దొరుకుతలేరు. రాష్ట్రాలు దొరుకుతలేరని లేట్ చేసినావా? ఓకే సార్, మీకు దరఖాస్తులు వచ్చిన తర్వాత ఏమేమి చెక్ చేసి వీళ్ళను తీసుకుంటారు సార్? ఆధార్ కార్డు మస్ట్, ఇందులో ఫామ్లో తెల్ల రేషన్ కార్డు, అవి 2 కంపల్సరీ పెడితే తీసుకుంటున్నాము. దీనికి కరెంటు మీటర్ రిసిప్ట్ కానీ, గ్యాస్ బిల్లు కానీ అలాంటివి పెడితే యాక్సెప్ట్ చేసి తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ రోజుతో ముగియబోతుందా సార్ ప్రజాపాలన? దరఖాస్తులను స్వీకరించిన తర్వాత ఇవన్నీ ఏం చేయబోతున్నారు రేపు? మాకు నిన్ననే రాత్రి కలెక్టర్ గారు లాగిన్స్ ఇచ్చారు. బొమ్మకల్ గ్రామానికి 2 లాగిన్స్ ఉన్నాయి. ఇవి రాత్రి నుంచే మేము లాగిన్లో ఎంట్రీ చేస్తున్నాము.
దాదాపు ఒక దరఖాస్తు ఫాము 8 నిమిషాలు లాగిన్లో ఎంట్రీ చేయడానికి సమయం పడుతుంది. దీనికి దాదాపు రెండు నుంచి 3 టీములు పనిచేస్తున్నాయి బొమ్మకం గ్రామంలో. 3 టీంలు అంటే 3 టీంలు 8 నిమిషాల చొప్పున పనిచేస్తే 3 ఫామ్లు అవుతాయి. ఎన్ని దరఖాస్తులు వచ్చినాయండి మనకు ఇప్పటివరకు? మొత్తం 3604 దరఖాస్తులు నిన్నటి వరకు వచ్చినాయి. దాదాపు 4000 దాకా రావచ్చని అంచనా వేస్తున్నాం. ఇప్పటికే ముందు చెప్పినట్టుగా 3 లక్షల పైచిలకు దరఖాస్తులు నిన్నటి వరకు వచ్చినాయి. ఈ రోజు వచ్చిన దరఖాస్తులతో కలిపి 4 లక్షలు దాటే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.